ఢిల్లీ స్పీకర్గా నియమితులైన విజేందర్ గుప్తాకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశంపై తాజాగా వెలుగులోకి వచ్చింది. 2015లో ఆయనను అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లవలసిందిగా అప్పటి స్పీకర్ కోరారు. అందుకు విజేందర్ గుప్తా నిరాకరించడంతో మార్షల్స్ ఆయనను భుజాలపైకి ఎత్తుకుని సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత విజేందర్ గుప్తా ఎంపికయ్యారు. తాజా ఎన్నికల్లో రోహిణి నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఈ నేపథ్యంలో విజేందర్ గుప్తాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 10 ఏళ్ల కిందట ఆయన అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే 2015లో ఢిల్లీ అసెంబ్లీలో అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆల్కా లంబాపై మరో ఎమ్మెల్యే ఓపీ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అంతేకాదు సభలో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఆందోళన నేపథ్యంలో అప్పటి ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను ఆనాటి స్పీకర్ సాయంత్రం 4 గంటల వరకు బహిష్కరించారు. అయితే సభ నుంచి బయటకు వెళ్లడానికి విజేందర్ నిరాకరించారు. దీంతో స్పీకర్ ఆదేశాల మేరకు విజేందర్ గుప్తాను మార్షల్స్ భుజాలపై ఎత్తుకుని అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు. కాగా తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.